గీత ఐ లవ్ యూ. ఊరి నీ పాసుగాల చెప్పు, ఎప్పుడు ఇదేనా? అవును, ఎప్పుడు లవ్ చేస్తానే ఉంటాను కాబట్టి ఎప్పుడు చెప్తానే ఉంటా ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ. ఊరి నీ పాసుగాల ఓరి దుర్మార్గుడా, నా కూతురుతో పెళ్లి పెట్టుకుని ఈ బిడ్డకి ఐ లవ్ చెప్తా ఉండవా? మనిషివా నువ్వు? ఏందా? అవును, నువ్వు ఈ బిడ్డకు ఐ లవ్ యూ చెప్పినావు. ఒక తూరు కాదు 3 తూర్లు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పినావు. ఆ బిడ్డ తల ఊపుతా ఉండదు. నిన్న కల్లారా చూసిన. అయ్యయ్యో, నేను వినేసినట్టున్నాడే. ఆయన చెవిటాడు, ఏదో చీకట్లో రాయేసాడు. ఆయనకి ఏమైనా పడదు. నేను చెవిటోనే, నాకు వినపడదు కానీ కనపడదు. అది చీకట్లో రాయేయడం లేదు, పక్కాగా పట్టేసినా కదా. నేను వదిలిపెడతావు అనుకున్నావు నువ్వు? వదిలేదేలే, మీ బండారు బయట పెట్టేదాకా నేను తగ్గేదేలే. ఊరిని పాసుగాల నా కూతురుతో పెళ్లి పెట్టుకుని ఈ పిల్లతో ప్రామాణ్యం నడుపుతూ ఉండవు. నువ్వు ఐ లవ్ యూ చెప్తా ఉండవా? వదిలిపెట్టను, ఇప్పుడే తేల్చేస్తా. ఎక్కడ ఎవరున్నా ఉన్నారా? ఎక్కడ? ఇదిగో సెల్వి అమ్మ. ఈ డ్రామా నువ్వు రైట్. చెవి తెగిన మేకలాగా ఎందుకు ఈయన ఇలా అరుస్తున్నాడు? రామ్మా. ఏంటండి చెవి తెగిన మేకలాగా అరుస్తా ఉండారు? మీకు చెవుడు కానీ నాకు కాదు. మామూలుగా పిలిస్తే కూడా వినపడుతుంది. గీదా, నువ్విక్కడున్నావేంది? ఇదిగో ఈ ముచ్చట గురించే నేను పిలిచిన. ఏంది ఏంది మెలుగడుగుతానంటమ్మా? ఈయన అంటే నా కాబోయే అల్లుడు మీ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తా ఉన్నాడు. అప్పుడు మీ అమ్మాయి ఇదిగో ఇటు చూడు చిక్కిపడతా ఉన్నది. ఇట్ట అడుగు, మ్యాటర్ అంటే కనుకో. ఏంది ఏంది మీరనేది? ఏందమ్మా ఏంది మీరు అనేది? మెలుగడుతా ఉండవు. నీ బిడ్డ ఏం చేసిందో తెలుసా? ఇతను నా కూతుర్ని పెళ్లి చేసుకుపోతాడని తెలిసే ఈయన ఐ లవ్ యూ చెప్తా ఉంటే నీ బిడ్డ తల ఊపుతా ఉండదు. అడుగు. అమ్మా, ఏం లేదు, మేమిడ వేరే విషయం మాట్లాడుతా ఉన్నాము. ఈ మనిషికి చెవులు వినపడవు. ఈయన పాటికి ఏదో ఈయన మాగుతా ఉన్నాడు. చెవిటి మనిషి మాటలు నమ్ముతావా నువ్వు? అవును గదా, మీకు చెవులే వినిపించి చావు. ఐ లవ్ యూ చెప్పాడని మీరు నాతో చెప్తున్నారా? నా కూతురు గురించి చెప్తున్నారా? నా కూతురు ఎలాంటిదో తెలుసా? నిప్పు. ఆ నిప్పే, నేను అదే అంటా ఉండా. నిప్పు లేదే పొగరాదు. ఏదో నిప్పు ఉండబట్టే ఈయన అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తా ఉన్నాడు. మీ అమ్మాయి ఇదిగో అని సిగ్గిపడతా ఉండదు. ఇప్పుడే తేల్చేస్తా మ్యాటర్ కనుకో. ఏంటిది? అమ్మా, ఏం లేదమ్మా, ఆయన ఏదో పొరపాటు పడ్డాడు. ఆయనకి వినపడదు కదా. లేదు, నాకు వినపడదు కానీ కనిపెట్టేసిన. ఈ నీకు ఐ లవ్ యూ చెప్పినాడు, దాన్ని నేను కనిపెట్టేసినాను. ఎలా చెప్తున్నారు మీరు? నేను విన్నాను కదా. అసలు మీకు చెవులు వినపడవు కదండి, మీరేమనుకుంటున్నారు? నాకు వినపడదు కానీ నా దగ్గర ఒక టెక్నిక్ ఉండదు. దాన్ని బట్టి ఎవరెవరు ఏం మాట్లాడుకుంటారో నేను కనిపెట్టేస్తా. ఇప్పుడు మీరు అడిగిన దాని కదా కరెక్ట్ గా సమాధానం చెప్తా ఉండవు కదా. అవును, మరి అదేగా నేను చెప్పేది. ఈయన ఐ లవ్ యూ అంటా ఉంటే మీ అమ్మ ఇట్ట సిగ్గుపడతా ఉండదు అని. అసలు ఏ ఆధారంతో చెప్తున్నారండి? అసలు వినపడిన మనిషికి ఎట్టన పడుతుందా? నేను లిప్ రీడింగ్ నేర్చుకున్నా. అంటే మీ పెదాల కదలికని బట్టి మీరు ఏం మాట్లాడుకుంటారో నేను కనిపెట్టేస్తాను. కావాలంటే టెస్ట్ చేసుకో. ఏందే? నిజమా? మీకు లిప్ రీడింగ్ తెలుసా? ఇప్పుడు నువ్వేమన్నా చెప్పనా? ఏంది నిజమా? మీకు లిప్ రీడింగ్ తెలుసా అనే కదా. అమ్మ నాయనో, ఇప్పుడు ఎట్రా స్వామి. గీదా, ఏం జరుగుతుంది ఇక్కడ? అమ్మా లేదమ్మా, ఈయనేదో పొరపాటు పడుతున్నారు. అవునా? అవునండి, ఈయన పొరపాటు పడి ఉన్నాడు. మళ్ళీ ఇంకోటి చెప్తాను, చెప్పండి చూద్దాం. కానీ ఛాలెంజ్. నేను చూసిందంతా అబద్ధం. నేను చూసిందంతా అబద్ధము. చూసారా? అబద్ధం అని ఆయన అంటున్నాడు. ఏ కాదయ్యా, నేను చూసిందంతా అబద్ధం. ఇప్పుడు నువ్వు అన్నావు, అదే నేను అన్నాను. కరెక్ట్ కదా? సరేనండి, మీకు లిప్ రీడింగ్ వచ్చు. మేము మాట్లాడింది మీరు కరెక్ట్గా అర్థం చేసుకున్నారా? పోనీ మేము మాట్లాడుకునేటప్పుడు మీరు పక్కనే ఉన్నారా? లేను. ఇదిగో నేను ఆడ నుంచి చూసినా, కనిపెట్టేసిన, వచ్చి అడిగేసిన. మీరు అంత దూరం నుంచి చూసి
మా లిప్ రీడింగ్ని మీరు ఎలా అపార్థం చేసుకుని మా గురించి తప్పుగా మాట్లాడతారు? నా గురించి మాట్లాడారు సరే, ఒక ఆడపిల్ల గురించి తప్పుగా మాట్లాడతారా మీరు? లేదయ్యా నీ పాసుగాల, నువ్వు ఐ లవ్ యూ చెప్పినావు, నేను చూసినాను, దట్స్ ఆల్. అవునా? మీకు లిప్ రీడింగ్ అంత బాగా తెలుసునా? అయితే 4 పదాలు చెప్తాను, కరెక్ట్గా చెప్పండి చూద్దాం. చెప్పుకో కానీ. నాకు చెవుడు. నాకు నాకు తౌడు. తౌడు ఎందుకు ఇప్పుడు? విన్నారా? నేను నాకు చెవుడు అని చెప్తే ఈ మనిషి తౌడు అంటున్నాడు. అదే కదా నేను చెప్పినా, నాకు తౌడు అన్నావు, నేను నీకెందుకు తౌడు అన్నాను? సరే ఇంకోటి చెప్తాను, చెప్పండి. లెస్స పలికి తిని. లస్సీ పలికి తినే. విన్నారా? విన్నారా? మేము ఒకటి చెప్తే ఇంకోటి వినబడుతుంది ఈ మనిషికి. యాక్చువల్గా ఓరిని పాసుగాల కాదు, నువ్వు లస్సీ పలికి తినే అన్నావు, నేను అదే చెప్పినాను. లస్సీ పలికితివి కాదు. మీరు మాట్లాడకండి, కోపం వస్తున్నది నాకు. ఆంటీ, నేను యాక్చువల్గా అదిగో ఆ పిల్లలకి ఇవ్వడానికి చాక్లెట్లు అడిగాను, తను తీసుకొచ్చింది. ఇలా ఇవ్వు అన్నాను. ఇలా ఇవ్వు అంటే ఆయన ఐ లవ్ యూ అనుకొని అపార్థం చేసుకున్నట్టున్నాడు ఇప్పుడు మాట్లాడినట్టు. ఆయన నేను ఐ లవ్ యూ చెప్పడం ఏంది చాండాలంగా, అది నా పెళ్లిలో. చూడండి పట్టాభి గారు, పట్టాభి గారు, ఇంకొకసారి నా కూతురు గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడినారంటే బాగుండదు చెప్తున్నాను. ఏ గీత, నీకేం పని ఇక్కడ? రా నువ్వు. ఇదిగో మీరు మీ లిప్ రీడింగ్ సరిగ్గా నేర్చుకోండి. అనవసరంగా ఇలా లేనిపోయిన అబద్ధాలను సృష్టించకండి. మీరు ఒకరు. ఈడు మసిబూసి మారడిగా చేస్తా ఉన్నాడు, వదలనా? ఈడు బండారం బయట పెడతాను కదా, తేల్చేస్తా. ఏర్పాట్లవన్నీ బాగానే చేసినారు, కానీ అవన్నీ బాగానే ఉన్నాయని చెప్పమాక. మగ పెళ్లి వాళ్ళం గదా, కొంచెం బెట్టి చేసి ఎక్కువ గౌరవం అందుకోవాలా, లేకపోతే చిన్నపోతాం. ఇప్పుడే కదా మొదలైంది. విడిదింటి నుంచి మంటపానికి వెళ్లే లోపల మెల్లగా ఒక్కో విషయం స్టార్ట్ చేయను. ఆ ఒరే ఏక, ఏంద్ర నీ బాధ? కాకి మాదిరిగా మొహం అట్టా పెట్టుకుని కూసునుండావు. నేను కాకిని కాదే, నన్ను ఏకాకిని చేశారు కదా అందరూ. నేను చెప్పింది నమ్మట్లేదు కదా. ఏందన్నా నీ బాధ? నాది బాధ కదే చెల్లి, భయం. నేను చెప్తా ఉంటే మీరెవరు నమ్మట్లేదే. నేనేం చేసేది? వీళ్ళు అదే నీ ముగుడు కొడుకులు అంతా ఒకటే బ్యాచి. వాళ్ళందరూ కలిసి ఈ పెళ్లిని ఎలాగైనా ఆపేసి గీతతో గోవిందాన్ని పెళ్లి జరిపించాలని చూస్తా ఉండారు. రకరకాల ఐడియాలు వేస్తా ఉండారు. అది నేను కనిపెట్టానని ఇదిగో నా తలకాయ బద్దలు కొట్టారు. నువ్వు నమ్మవేంటి? చాలే ఊరుక. రాత్రి కూడా ఎట్టాగే ఆ పిల్లకి గోవింద్ గోరింటాకు పెడుతుండాడని చెప్పి బరాబరా లాక్కుపోయినావు. ఆడికి పోయినాక చూసినావుగా, మీ బావ గోరింటాకు పెట్టుకుంటాడు, పరువు పోతుంది. అసలు ఆ మడిసెందుకిట్ట పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడో నాకేం అర్థం కావట్లా. వాళ్ళు పిచ్చోళ్ళు కాదే, తెలివైన వాళ్ళు. ఆ టైంకి మనిషిని మార్చేసి నాటకాలు ఆడుతున్నారు. అనో, ఇంకా మాట్లాడినవంటే నిన్ను పిచ్చాసుపత్రికి తీసుకుపోయి జాయిన్ చేస్తా. తిక్క కుదిరిపోతుంది. ఏంది నువ్వు చెప్పింది చెప్పుకుంటా? ఒక్కటైన ఆధారాలతో మాట్లాడుతుండవా నువ్వు? ఆధారాలతో పట్టించాలని కదే నేను ఆడికి తీసిపోయింది. కానీ నేను ఇటు వచ్చి నిన్ను తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టే లోపే వాళ్ళు మొత్తం బొమ్మ మార్చేసినారు. ఒరే ఏక, నీకు దెబ్బ తగిలి ఏదేదో అయ్యిందిరా. పిచ్చి పిచ్చి ఆలోచనలేమి పెట్టుకోమాక. గౌతమికి గోవింద్కి పెళ్లి జరుగుతాది. మన దగ్గర చాలా లెక్కలే ఉన్నాయిలే వాటికి. అయ్యో, మీ లెక్కలు వేరు, వాళ్ళ లెక్కలు వేరు. వాళ్ళు మొత్తం దొంగ లెక్కలేసి పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నారు. నా మాట నమ్మండే తల్లే. ఏందో నువ్వు నీ పిచ్చి పిచ్చి మాటలు. ఏందమ్మా ఎప్పురాలా? ఇదేమైనా బాగుండదా మీకు? అక్కడ అంత అన్యాయం జరిగిపోతా ఉంటే మీరు ఇక్కడ ఇట్ట కూర్చుని మాట్లాడుకుంటా ఉండారా? అసలు మీరంతా కలిసి నా కూతురు గొంతు కోద్దామని చూస్తా ఉండారా? ఏమనుకుంటా ఉండారు మీరు? మీ పాసు కావా? అయ్యో, ఇప్పుడు ఇచ్చేమిటి మేళం వచ్చి సంబంధం లేకుండా అరుస్తుండాడే. ఇప్పుడు ఏమని సమాధానం చెప్పేది? చెప్తే ఏమన్నా వినిపిస్తుందా చస్తుందా? పైగా ఈయన కూతురి గొంతుకు వస్తానంటాడేంటి? కోడలు చేసుకుంటా ఉంటే. మీరు నా కూతురు కోడలు చేసుకోవాలని అనుకుంటా ఉండారు, ఓకే. కానీ అక్కడ మీ కొడుకు గోవిందో వేరే అమ్మాయిని చేసుకోవాలని అనుకుంటా ఉన్నాడు కదా. ఏ నీకు వినపడదు కదా? నాకు వినపడదు, కానీ అంత క్లియర్ గా కనిపిస్తుంది. ఏందో నీ పిచ్చి. అసలేంది నువ్వు అనేది? ఇంకా ఏందమ్మా, మీ మనవడు గోవిందుళ్ళ అక్కడ అమ్మ గీతకే ఐ లవ్ యూ అని చెప్తా ఉన్నాడు.
ఆడ పిల్లకి ఐ లవ్ యూ చెప్పేదేంది, నువ్వు వినేదేంది? నీకు చెవులు వినపడవు కదా. అబ్బా ఇదే మీతో వచ్చిన తంట. అందరూ నాకు వినపడదు అనుకుంటా ఉంటారు కానీ నేను చెప్పేది ఎవరు వినిపించుకోరు. మీకు విషయం తెలుసా, ఇప్పుడు నేను లిప్ రీడింగ్ నేర్చుకున్నా. అంటే మీ పెదాల కదలికని బట్టి మీరు ఏం మాట్లాడుకుంటారో అని కనిపెట్టేస్తాను కదా. ఆ? అవునా? అవును అవును. ఇదిగమ్మా ఒకటే చెప్తా ఉన్నాను, మీ వాడు చేసేదేమో కరెక్ట్గా లేదు. ఎల్లుండే పెళ్లి ముహూర్తం. ఈలోగా ఏదైనా తేడా జరిగిందనుకోండి, నేను మనిషిలా ఉండను. ఇప్పుడు మాత్రం నువ్వు మనిషి అంటరా? ఇదిగో నేను పొట్టి మనిషినే కానీ గట్టి మనిషినే. వారిని అయితే ఇప్పుడు మేము మాట్లాడేది నీకు తెలుస్తున్నాయా? ఇదిగో నీ మేనల్లుడు గోవిందో అక్కడ గీతకి ఐ లవ్ యూ చెప్తా ఉంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకున్నా. ఆ గీత అమ్మని పిలిచి చూపించిన. ఆవిడ నమ్మలా. ఆవిడే కాదు ఎవరు నమ్మడంలా. కానీ ఒకటి మాత్రం నిజం, మీ గోవిందో ఏదో తేడా చేయాలని చూస్తూ ఉన్నాడు. ఒకటి చెప్తా ఉండా, గుర్తు పెట్టుకోండి. నా కూతురికి అన్యాయం చేసి ఆ బిడ్డ గీతకి న్యాయం చేయాలని చూసాడు అనుకోండి, అప్పుడు ఈ పట్టాకత్తి పుచ్చుకుని రంగంలోకి దిగుతాడు. ఎవరిని వదిలేదు లేదు, తగ్గేదేలే. ఏంది కనుక ఆలోచిస్తా ఉండావు? ఏందమ్మా ఇది? గోవిందం గీతని ఇష్టపడుతున్నాడు సరే, కానీ ఈ మనిషి చెప్పేదంతా ఎట్టా నమ్మమంటావు? అసలే చెవిటి మేళం, కానీ మాట్లాడేదంతా తెలుస్తుందట. ఇప్పుడు సరిగ్గానే సమాధానం చెప్తున్నాడు. నాకొక్కటే కన్ఫ్యూజన్ గా ఉంది. నేను చెప్పేది కూడా అదే కదా, మీరు నమ్మట్లేదు. కనుకో ఇదిగో ఈడు కూడా ఏదో చెప్పేదానికే ప్రయత్నిస్తా ఉండాడు. అది నమ్మల. ఇప్పుడు ఆ పట్టాపుగాడొచ్చి ఇంకేదో చెప్తా ఉండాడు. వీళ్ళిద్దరినీ అంత తేలిగ్గా కొట్టి పడేయడానికి లేదు. కీడెంచి మేలెంచమన్నారు. ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండు. వాళ్ల మీద ఒక కన్నేసి ఉంచాలా. అజయ్, మనసులో ఇంత బాధ నుంచుకుని ఇప్పుడు కూడా నవ్వడానికి ప్రయత్నిస్తున్నారా? ఎప్పుడు నవ్వుతూ ఉండడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే గౌతమికి నా నవ్వంటే చాలా ఇష్టం. నేను నవ్వుతూ ఉంటే తను చాలా ఇష్టపడేది. తనకి నా మీద ఏ రకంగా ఇష్టం పోయిందో, ప్రేమ పోయిందో తెలియదు. అందుకనే నాలో ఎంత బాధున్నా తన ముందు నవ్వుతూ ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. గౌతమిని మీరంత గొప్పగా ప్రేమించారా? ప్రేమ అంటేనే గొప్పది, మళ్ళీ గొప్పగా ప్రేమించడం ఏంటి? అసలు మీరు ఈ విషయం చెప్పినప్పుడే కోపంతో వచ్చి గౌతమితో గొడవపడి అందరి ముందు మీ విషయం చెప్పి పెళ్ళాపుతారేమో అనుకున్నాను. ఇప్పుడు కూడా నేను ఈ పెళ్ళి ఆపుతానండి, కానీ గొడవపడి కాదు, నా ప్రేమతో. గౌతమి మిమ్మల్ని ప్రేమించి ఇప్పుడు గోవింద్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడి ఇంత చేస్తుంటే మీకు అన్యాయం అనిపించలేదా? మీకు బాధ అనిపించలేదా? తన మీద మీకు కోపం రావడం లేదా? నిజమేనండి, బాధ అనిపిస్తుంది, కానీ కోపం మాత్రం రావట్లేదు. ఆ బాధని ఎక్స్ప్రెస్ చేసే ప్రాసెస్లో నేను గొంతు పెంచి మాట్లాడతానేమో, తనతో గొడవ పడతానేమో తప్ప అది ఎప్పటికీ కోపం కాదు, బాధే. మరిప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారు? ఏమండి, తను తప్పు చేస్తుంది. ఆ తప్పుని ఆపాలి, ఆ తప్పుని సరిదిద్దాలి, తనని నా గౌతమిగా తిరిగి తీసుకెళ్ళాలి, అంతే. అంటే తన మీద మీకు ద్వేషం కలగడం లేదా? లేదండి,
తను నన్ను మోసం చేస్తుందనుకోవడం లేదు, తనని తనే మోసం చేసుకుంటుంది. ఒక తగని లైఫ్ దొరికితే తను ఎన్ని కష్టాలు పడుతుందో నాకు తెలుసు. అందుకోసమే పోరాడుతున్నాను. తను నాకు ఇంపార్టెంట్ అండి, అలా వదిలేలేను. తనని సరి చేసుకోవడం నా బాధ్యత. తను తప్పు చేసిందనే కోపంలో నేను ఇంకో తప్పు చేయకూడదు కదండి. తప్పుకి తప్పు ఎప్పుడూ సమాధానం కాదు. అవతల వాళ్ళ తప్పుని సరిదిద్ది సరి చేయడమే సమాధానం. అందుకోసం ఎదురు చూస్తున్నాను. మీలాంటి మంచి మనిషి కోసమైనా తను తప్పకుండా మారాలి. మీ నిస్వార్థమైన ప్రేమని తను అర్థం చేసుకోవాలి. మీరు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలాంటి మంచి వ్యక్తి పరిచయం కలగడం కూడా అదృష్టంగానే భావిస్తున్నాను. బాగుంటారండి, మీరెప్పుడూ బాగుంటారు. థ్యాంక్స్ అండి. సారీ. హాయ్ గౌతమి, చాలా మిస్ అయ్యాను. చూడు, ఐఎమ్ నాట్ మిస్సింగ్ యూ. దయచేసి వెళ్ళి ఇక్కడి నుంచి. ఎలా వెళ్తాను గౌతమి? నువ్వు నేను ఒకటనుకున్నావు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఒంటరిగా ఎలా వెళ్తాను? కాదు, నువ్వు నేను ఒకటి కాదు. నువ్వు వేరు, నేను వేరు. నువ్వు అలా తీసి పారేసినంత మాత్రాన నేను వేరైపోను. నువ్వు నీ మనసులో నుంచి నన్ను తీసి పారేశాననుకుంటున్నావేమో, కానీ నేను నీ మనసుని అంటి పెట్టుకునే ఉన్నాను. నీతోనే ఉన్నాను. నేనెక్కడికి వెళ్ళను. నీ గుండెకి గుండె చప్పుడు ఎలాగో నేను అలాగే. నేను వెళ్ళను గౌతమి. నేను వెళ్తే నువ్వు భవిష్యత్తులో సంతోషంగా ఉండలేవు. అరే, నేను నిన్ను ఇంతగా అవమానిస్తున్నా కూడా నీకు అర్థం కావట్లేదా? అర్థమవుతుంది. అది చాలా కష్టంగానూ ఉంది, కానీ భరిస్తాను. ఎవరి కోసం? నా గౌతమి కోసమే కదా. ఉంటాను. నీకే తెలుస్తుంది. నువ్వు చేస్తుంది తప్పు అని తెలుసుకుంటావు. నువ్వు తప్పు అని తెలుసుకున్న తర్వాత నేను ఉండాలి కదా. వెళ్ళిపోతే ఎలాగా? చూడు, ఇవన్నీ ఏం జరగవు. నేను గోవిందనే పెళ్లి చేసుకుంటాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. నేను ఇప్పటికీ నమ్ముతున్నాను నీ తప్పు నువ్వు తెలుసుకుంటావని. నువ్వు పెళ్లి పీటల మీద పెళ్లి కూతురుగా వెళ్ళి కూర్చుని ఆ పెళ్లి కొడుకు నీ మెళ్ళో తాళి కట్టే చివరి నిమిషం వరకు అదే ఆశతో నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎందుకంటే మన ప్రేమ నిజం కాదు అని నువ్వు అనుకోవచ్చు. మేబీ నువ్వు మన ప్రేమలో కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు గౌతమి, కానీ నా ప్రేమ నిజం. నేనెప్పుడూ కన్ఫ్యూజ్ అవ్వలేదు. మన మధ్య గొడవలు వచ్చినప్పుడు నేను బాధలో నీకు దూరంగా ఉండుండొచ్చు, మాట్లాడకుండా ఉండుండొచ్చు, కానీ ద్వేషంతో మాత్రం ఎప్పుడూ దూరంగా లేను గౌతమి. ఇన్ఫ్యాక్ట్ నీతో మాట్లాడుతూ కలిసి ఉన్నప్పటికంటే నీతో మాట్లాడినప్పుడు, నీకు దూరంగా ఉన్నప్పుడే నీ గురించి ఎక్కువగా ఆలోచిస్తాను, ఎక్కువ భయపడతాను, ఎక్కువ బాధపడతాను. గౌతమి లేకుండా ఈ అజయ్ లేడు. పెళ్లి ముహూర్తం చివరి నిమిషం వరకు ఎదురు చూస్తాను. ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో చూస్తాను. అమ్మ గౌతమి, ఏమైంది? ఎందుకు అట్టుండవు? ఈ పెళ్లి జరుగుతుందో లేదోనని భయంగా ఉంది మామ. ఏంటి నువ్వా ఈ మాట అనేది? హె, ఎట్లాంటి సమయంలోనైనా ధైర్యంగా ఉండే నువ్వు ఇట్టా మాట్లాడుతున్నావా? అయినా నేనుండగా నీ పెళ్లి ఆగనిస్తానా? నువ్వు కోరుకున్నట్టే గోవింద్తో నీ పెళ్లి జరుగుద్ది.
నువ్వేం భయపడమాక. అయినా నీకీ పిచ్చి భయాలన్నీ ఇప్పుడెందుకు వచ్చాయి తల్లి? ఈ భయాలు ఎందుకు వచ్చాయంటే రాకుడని వాడు ఒకడొచ్చాడు గనక. ఎవడాడు? అజయ్. అజయ్య? అవును, వాడే ఇప్పుడు నాకు పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు. అసలు ఓడెవడు? ఏం చేయను, నా కర్మ. ఫ్రెండ్స్ తో సరదాగా ఒక పార్టీలో ఉన్నప్పుడు వాడొచ్చి కలిశాడు. మాట కలిశాయి. వాడు నన్ను ఇష్టపడ్డాడు. అప్పటికి నేను ఒంటరిగా ఉన్నా. వాడు నన్ను ఇష్టపడుతున్నాడంటే తెలియకుండానే సరే అన్నాను.